రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు, విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, బీడీ కార్మికులు, ఇక ఫైనల్గా వస్తే అంగన్వాడీలో చదువుకునే చిన్న పిల్లగాళ్ళు కూడా హ్యాపీగా లేరు. సంవత్సరంన్నర అయింది ప్రభుత్వంలో. అసలు నీ జనరల్ అడ్మినిస్ట్రేషన్ గురించి మాట్లాడు. ఎన్ని రివ్యూలు చేసినావు, ఎన్ని జిల్లాలు తిరిగినావు, ఒక హెల్త్ అయిందా, ఒక ఎడ్యుకేషన్ అయిందా, ఒక ఇండస్ట్రీ అయిందా, ఒక అగ్రికల్చర్ అయిందా, ఇదేం రివ్యూలు అయినాయి? మీ మంత్రులు ఏం చేస్తున్నారు? కమిషన్లు మింగుడు తప్ప. ఇక ప్రభుత్వమేమో ఇట్లుంటే ప్రతిపక్షమేమో మొదలు అన్నది. ఈ కేటీఆర్ ఏమో అన్నాడా? మా నాయనకి మా నాయన స్టేచర్ చాలా పెద్దది, బయటకు వచ్చి మాట్లాడాడు అన్నాడా? పీకనిక తీసుకున్నాడు. మరి అపోజిషన్ లేడు, ఏం పీకనిక తీసుకున్నాడు ప్రతిపక్ష నేత హోదా? ఏంటంటే వీళ్ళ దొరలో చూడండి ఎట్లుంటుంది. ప్రజలు ఇంకా బాధపడాలి, ఇంకా మునిగిపోవాలి, వాళ్ళు ఎక్కడ లేని ఇబ్బందులు కలగాలి, బర్బాద్ కావాలి ప్రజలు. ఇసుంటోడు ప్రతిపక్ష నేత ఉంటాడా అండి? అప్పుడు నేను బయటకు వస్తా, నన్ను యాద్ చేసుకోవాలి. నేను ఓడి యాద్ చేయడు. ఆ యాద్ చేసుకోవాలనుకుంటూ ఓపిక్తావు. ఎట్లు వీళ్ళది కేసీఆర్ పోయినోడు, ఇప్పుడున్న రేవంత్ అంటే ఇక పాత గజ దొంగ గంగన్న అని కొడుకు రంగన్న కథ గుర్తుకొస్తుంది. గంగన్న ఊర్లో ఈ ఊరికి వెళ్ళి ఆ ఊర్లోకి పోయేటోళ్ళు బాటసార్లు అందరినీ దోచుకుంటా మహిళలకు పుస్తకం ఇచ్చి పెడుతున్నానట, బట్టలు ఇచ్చి పెడుతున్నాడట. ఆయన కేసీఆర్ లెక్క అడ్డం పడ్డాడు. ఒకరోజు అడ్డం పడితే, అరే అది అయిపోయింది, వయసు అయిపోయింది, బాగా దోచుకున్నారా, చాలా చెడ్డ పేరు వచ్చింది నాకు, అవరా రంగన్న జర నాకు చచ్చిపోయే ముందని ఇంత మంచి పేరు తెచ్చి వచ్చేటట్టు చేయంటే వీడు పోయి ఆ పుస్తలు బట్టలు కూడా ఇక్కున్నాడు. ఇక ప్రజలు అరే వీనికంటే గంగననే మేలు ఉండి ఆడ పుస్తలన్న బట్టలన్నీ తీసి పెడుతుంటే పేరు మీద. అట్లుంది ఇలా కథ. ఆ కేసీఆర్ ఏమో సిస్టమ్ డిస్మాంటిల్ చేసి పడేసిండు, దోసుగా తిన్నాడు. ఈయననేమో జర్నలిస్ట్ అని భయపడుతున్నాడు, హైడ్రా పంపుతున్నాడు, క్రేను పుట్టి భయపెట్టినాయి కానీ బ్రదర్. బిల్డర్లకు అందరినీ భయపెట్టించుడు, వసూలు చేసుడు, వాళ్ళ బిల్డర్లు ప్రాజెక్టులు పని చేసుకున్నాడు, రియల్ ఎస్టేట్ ఢమాలను పడిపోవడు, పైసలు రొటేషన్ పడిపోవడు. నిన్న మొన్న నేను లెక్కలు తెప్పిస్తే వైన్ షాప్ వాళ్ళు కూడా ఎడుతురట, కొంటలేరట మందు, అమ్ముడు పోతలేదంట. అంటే సర్క్యులేషన్ సున్నా అయిపోయింది, ఎకానమీ సున్నా అయిపోయింది రాష్ట్రంది. రియల్ ఎస్టేట్ బర్బాద్ చేస్తావు. ఆ ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు కొందరు వేల మందికి, లక్షల మందికి ఇండైరెక్ట్గా డైరెక్ట్గా ఉపాధి కల్పిస్తారు, వాళ్ళని భయపెట్టిస్తావు. ఇప్పుడేమో హెచ్వి భూములు, ఆడ జింకల్ని భయపెట్టిస్తావు, నెమలుల్ని భయపెట్టిస్తావు, జర్నలిస్టులని భయపెట్టిస్తావు. పాలన ఏదైనా ఆయన అంటే ఇది కథ. మళ్ళీ పోయి అహ్మదాబాద్లో ఏడ డైలాగులు కొట్టొచ్చిండు, డైలాగులు కొట్టొచ్చిండు కదండి. ఏమేమన్నాడు? బీజేపీని కాలు పెట్టని ఇక్కడ లేటెస్ట్ కాళ్ళు అంజిరెడ్డి అండ్ కొమరయ్య. ఇంకేమన్నాడు? మీరు అడుగురు ప్రశ్నలు అడిగినప్పుడు చెప్తా. మరి మోడీ కుటుంబం ఏదో అన్నాడు. మోడీ కుటుంబం మరి పీకనీక పోయినా ఆ సాబర్మతి ఎప్పుడు నిన్నమోనే प्ले होता है क्या है? फोटो है, हाँ है ना प्ले, ఇగో మా పొన్నమన్న వాళ్ళ అధ్యక్షుడు, ఈయన అడ్వైజర్ అయినా జర డైవర్షన్ కన్నా మళ్ళీ అదే పాత పాడుబడ్డ గ్రామఫోన్ రికార్డు లెక్కనే ఇస్తున్నారు. ప్రజల్ని డైవర్ట్ చేయాలంటే కూడా టాపిక్లు కూడా కొత్తగా వస్తారు. వీళ్ళకి అడ్వైజర్లైనా మంచిగా పెట్టుకోరు రేవంత్ చూసారు.